కేసీఎన్ఆర్ ఒలింపియడ్ స్కూల్ స్వతంత్ర దినోత్సవ క్రీడా సంబరాలు, స్కూల్ లెవెల్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీల బహుమతుల ప్రధానోత్సవానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బహుమతుల ప్రధానోత్సవం చేసిన అనంతరం దామచల జనార్దన్ మాట్లాడుతూ చాలా మంది పెద్దలు ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ప్రధాని, ఉప ప్రధాని, ఉప రాష్ట్రపతి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎంతో మంది ప్రస్తుతం ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎంతో మంది ప్రభుత్వ స్కూల్లోనే చదువుకొని బాధ్యతలు చేపడుతున్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పేద స్కూల్ డైరెక్టర్ నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ మురళీకృష్ణ, మండవ లావణ్య, బండారు మదన్, కోనంశెట్టి చక్రవర్తి, శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలన్నా. క్లాస్ పెట్టట్లేదు ఎన్ఆర్పిఎస్ వాళ్ళు. ఉదయం నుంచి 10 గంటల నుంచి చాలా చక్కగా అందరిని ఎంకరేజ్ చేస్తున్నాం. ప్రత్యేకమైన మీకు కూడా ధన్యవాదాలు. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ నారాయణ నా శ్రీరాన్న ముందుకు రాను. క్రీడలు మనిషి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఎందుకంటే చిన్నతనంలో మన ఆటలు ఆడుకొని మంచి చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి ఒక బాటలో బంగారు భవిష్యత్తు కోసం గతంలో మన జిల్లా ఎలాగుండేదంటే ఒక వెనుకబడిన జిల్లాగా, ఈ జిల్లాలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైనా సరే సరైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక జిల్లా నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, కావాలంటే ఇప్పుడు ఒంగోలు కానీ లేకపోతే అలాగే ప్రకాశం జిల్లా కానీ మీలాంటి జనరేషన్ కోసమే ఈరోజు జనార్దన్ గారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఈరోజు పనిచేస్తారు. కేవలం మీ భవిష్యత్తు కోసం. మీరందరూ ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివి పైకి వచ్చి ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలోనే ఉపాధి అవకాశాలు దొరకాలి అని చెప్పేసి
చాలా ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం కోసం, ఈ జిల్లా కోసం, ఈ నియోజకవర్గం కోసం జనార్దన్ గారు కూడా నిత్యం కూడా ఈరోజు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది డీజే అని. ఈరోజు ఈ స్కూల్ ఆవరణలోకి వస్తే డీజే శబ్దం ఎలా ఉండిద్దో మీరందరూ కూడా కలిసి ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఈరోజు ఎక్కడ కూడా మీ తల్లిదండ్రులకి మంచి మార్గంలో పేరు తీసుకొచ్చి, అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా రేపు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆశా సార్ చెప్పినట్టు ఎన్నో ఖర్చుతో కూడింది. కొన్ని స్కూల్స్ కరస్పాండెంట్స్ స్టూడెంట్స్ని పంపారు, దెబ్బలు తగులుతేనే అదేనని స్కూల్స్ కరస్పాండెంట్తో మాట్లాడి అన్నీ చేసి అన్నీ వచ్చినా కానీ కొంచెం ఆర్థికంగా సంబంధించిన కార్యక్రమం కాబట్టి మురళన్న పరిచయం అవ్వకముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మురళన్న, లావణ్య మేడం గారు, సిఆర్ అన్న ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి, మురళన్న ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఇబ్బందులు లేకుండా అన్న చూస్తున్నారు. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల క్రితమే ప్రకాశం జిల్లా నిరుద్యోగ వ్యాయామ కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు సార్. 2-3 కేసులు కూడా మేము పెట్టించుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా పీఈటీ పోస్టుల కోసం. మొన్నటిదాకా కూడా ఇంకా ధర్నా చేసాం. లాస్ట్ టైం ఎలక్షన్కి ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, దాని తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము వాస్తవంగా ఎమ్మెల్యే గారిని కలిసి సన్మానం చేద్దామని కూడా అనుకున్నాం. మురళన్నతో చెబితే బాగుండే, తొందరగా చేసేవాళ్ళం. ఇంకా తర్వాత ఎమ్మెల్యే గారు బాగా బిజీ అయిపోవడం, కలవలేకపోయాం. ఈ ప్రోగ్రాం కూడా 2-3 సార్లు చెప్పాం ఎమ్మెల్యే గారికి. ఒకసారి శివం ఫౌండేషన్ దగ్గర జరిగినప్పుడు కూడా ఒక పెద్ద గజమాల వేస్తే ఎందుకు ఇంత ఖర్చు అని కూడా ఎమ్మెల్యే గారు అన్నారు. అప్పుడు అనిపించింది ఎమ్మెల్యే గారు ఏందనేది, వేస్ట్ ఖర్చు ఎందుకు, ఎవరి దగ్గరైనా వేస్ట్ ఖర్చు ఎందుకు చేపించడం అనేది. అప్పుడు సార్కి చెప్పాము, సార్ ఇట్లా మీరు ఖచ్చితంగా రావాలి సార్, లాస్ట్ ఏప్రిల్లో మిమ్మల్ని పిలిస్తే కొన్ని అనేక కారణాల వల్ల రాలేకపోయారు, ఇప్పుడు ఇండిపెండెంట్ డేకి స్పోర్ట్స్ పెడుతున్నాం సార్, మీరు ఖచ్చితంగా రావాలంటే నేను అందుబాటులో ఉంటే వస్తా అన్నారు. లేదు సార్, మేము స్పోర్ట్స్ పెట్టి కంప్లీట్ చేసుకొని మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడే ఫ్లైట్ టికెట్ పెట్టుకుంటాం సార్ అన్నాం. దాన్ని తగ్గట్టే 25, 26, 27, 28 సార్ ఇక్కడ లేరు, ఫారెన్లో ఉన్నారు, అప్పుడే స్పోర్ట్స్ కండక్ట్ చేసాం. ఇక్కడ చేసిన తర్వాత రోజు నేను మురళన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా చేసేసాం అయిపోయింది సార్, ఎప్పుడు ఒకసారి చూసి ఒక ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవాలన్నాను. దానికి అన్న కూడా ఓకే అన్నారు. దానికి ముందు ఇంకొక విషయం నాగేశ్వరరావు సార్కి, సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. టోర్నమెంట్ ఇంకొక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తాం అనగా ఇంకా ఏమీ చేయలేదు, వచ్చి తయారు చేయలేదు. అప్పుడే నాగేశ్వరరావు సార్ని, సార్ వర్షాకాలం ఇది కొంచెం అటు ఇటుగా ఉండిద్ది, మీకైతే కొంచెం స్టేజ్ గీజీ ఉంది, ఏదైనా వర్షం పడినా కానీ ప్లేయర్స్ ప్రైజ్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేది కాబట్టి ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ పెట్టుకుంటా అంటే నీకు ఏం కావాలో అది పెట్టుకో అన్నాడు సారు. అపెక్స్ హై స్కూల్ వాళ్ళు, పేస్ వాళ్ళు, వాస్తవంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగేశ్వరరావు సార్ గారికి. ఈ అన్ని ఏర్పాట్లు కూడా సారు నా అన్నీ నేనే చూసుకుంటానని సారే ఉదయం నుంచి దగ్గరుండి ఒక కరస్పాండెంట్ లాగా కాదు, తోటి మాలాగా ఒక వ్యాయామ ఉపాధ్యాయులాగా అన్నిట్లో పాల్గొని ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పి పిల్లలకి చెప్పే విధానంగానే చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా చెప్తా వెళ్తే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్యమే, చక్రన్న కానీ, చిన్నన్న కానీ, వల్లి సార్ కానీ, శ్రీహర్ అన్న, ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో ఒకగా తోడ్పాటు, అంటే ఈ కార్యక్రమమే చేయాలని లేదు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారికి ఒకటి చెప్తున్నాం సార్, సంక్రాంతి కప్ అనేది పెడతా ఉంటాం సార్. లాస్ట్ ఇయర్ నేను ఆపేస్తానని చెప్పాను సార్, ఇంకా నాకు ఒళ్ళగవట్లేదు, నాకు మ్యారేజ్ అయింది, పాప ఇంకొన్ని కారణాల ఇబ్బంది అంటే మురళన్న ఒకటి అన్నాడు, నువ్వు ఆపొద్దు మొత్తం నేనే చూసుకుంటానని. రేపు సంక్రాంతి కప్పు, ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి కప్పు, క్రిస్మస్ మరియు సంక్రాంతి కప్పు అని చెప్పి ఒక కప్పు పెడతాం సార్. దానికి మీరు ఖచ్చితంగా ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్కి రావాలి సార్, మీరు అదొక్కటి ప్రామిస్ చేయాలి సార్ మాకు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మండవ మురళీకృష్ణ గారిని మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఎంత కాముగా ఉంటారంటే పక్కనే బంగాళాఖాతం, అది ఎంత కాముగా ఉంటుందో మీరు అంత కాముగా ఉంటారు. అది ఎంత ఉగ్రరూపం దాలుస్తుందో మీరు కూడా అంతే ఉగ్రరూపం దాలుస్తారు సార్. అది మేము చూసాం ఈ ఎలక్షన్కి ముందు కూడా. రియల్లీ యా. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలకి నా నమస్కారం అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ గుడ్ ఆపర్చునిటీ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రియాజ్ గారు, చక్రి గారు అండ్ మురళీకృష్ణ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైన్. యాక్చువల్గా దామచర్ల జనార్దన్ గారు అంటే నేను 2014లో ఒంగోలు రావడం జరిగింది. జూలైలో వచ్చాను, నేను జూలై 14th వచ్చాను.
తర్వాత సెప్టెంబర్ 5కి ఒక పెద్ద ప్యాకెట్ వచ్చింది మా స్కూల్కి. ఏంట్రా ప్యాకెట్ అని చూస్తే అన్ని స్వీట్స్. ఫర్ హోమ్ అంటే అందరు స్టాఫ్ కంట. నా 30 years కెరీర్లో నేను ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఇలా టీచర్ గౌరవించి టీచర్ దగ్గరికి స్వీట్ ప్యాకెట్ పంపించడం చూడలేదు సార్. రియల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను అప్పుడు ఎంక్వైరీ చేశాను, అంటే నేను తెలుసుకోవడానికి కుతూహలం ఎక్కువ వేసింది నాకు. వేసి ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఏంటో సార్ ఎందుకు ఇంత టీచర్స్కి ఇంత అభిమానంగా ఉన్నారు టీచర్స్ పట్ల వై అనేది. అప్పుడు తెలిసింది నాకు చాలా కళాశాలల్లో పాఠశాలల్లో సార్ వాళ్ళ పూర్వీకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడాను వాళ్ళు వాటిని బాగా చూసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా విద్యారంగానికి ఏ అవసరం ఉన్నా సరే ముందుండి మన ఒంగోలు జిల్లాని అభివృద్ధి చేయడానికి సార్ వాళ్ళు పూనుకున్నారు కుటుంబ సమేతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన ఒంగోలు ప్రజలందరూ రియల్లీ రుణపడి ఉంటారు సార్ అందరూ మీకు. అండ్ చక్రి గారు చెప్పినట్టు వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మా స్కూల్లో చాలా బాగా చేస్తున్నాం సార్. వీఆర్ ఎంకరేజింగ్ స్పోర్ట్స్ ఎ లాట్ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మా పిల్లవాడు ఒకడు ఆర్చరీలో శాప్లో ఉన్నాడండి. ప్రజెంట్ ఆర్చరీకి సెలెక్ట్ అయ్యి రీసెంట్గా మన టీం ఒకటి సాఫ్ట్ బాల్ నేషనల్ సెలెక్ట్ అయ్యి ఉన్నారు సార్. తర్వాత జూనియర్స్ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు సార్. అండ్ ప్రీవియస్గా నెట్ బాల్ సెలెక్షన్స్ నేషనల్ లెవెల్కి అలా ఆడి ఉన్నారు సార్ అందరూ. అండ్ డియర్ చిల్డ్రన్, పెద్దలు చెప్పిన మాటలన్నీ గౌరవించి గుర్తుపెట్టుకొని మనం పాటించాలి. చక్రి గారు ఒక మాట చెప్పారు సార్. చక్రి సార్ ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇక్కడ పంపిస్తూ ఉన్నారు, వాళ్ళ ఆశయాలని ముందుండి నడిపించాల్సింది మేము గైడ్ చేయాలి, మీరు ఫాలో అవ్వాలి. ఆల్ టుగెదర్ వీ షుడ్ మేక్ దే డ్రీమ్స్ సక్సెస్. షల్ వి? దట్స్ వెరీ గుడ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందువరకు కిరణ్ మీకు చాలా థ్యాంక్స్ అండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరణ్ సార్. యాక్చువల్గా ఒకరోజు వచ్చి అడుగుతూ ఉంటే పిల్లల కోసం ఏది చేయాలన్నా సరే వీ విల్ బి ద ఫస్ట్. సో అందుట్లోనూ డీజే సార్ వస్తున్నారు అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్ పర్సనల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆనరింగ్ ద కిడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు ఎంతోమంది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నా కూడా వాళ్ళు ప్రధాని అలా అయినప్పుడు మన కాలేజీలో చదువుకున్నారు, మన కాలేజీలో ఐఏఎస్ అయ్యారు, మన కాలేజీలో ఐపీఎస్ అయ్యారు, మన కాలేజీలో స్కూల్లో ఎమ్మెల్యే అయ్యారు, మన స్కూల్లో ఎంపీ అయ్యారు, మన స్కూల్లో డాక్టర్ చదివారు అనేది మన స్కూల్కి ఉండే రెస్పెక్ట్ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే టీచర్స్ అనేది వాళ్ళని ఇప్పటి నుంచే ఒక డిసిప్లైన్ మేనర్లో పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి. చిన్న వయసులో ఇక మందులో ఇందాక నాగేశ్వరరావు గారిని కూడా అడిగాను, ఇక నర్సరీ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు ఈ స్కూల్ నడుపుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇంకో 2 స్కూల్స్ కూడా నడుపుతున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఈ చిన్న వయసులోనే వాళ్ళని ఎప్పుడైతే మనం డిసిప్లైన్ పద్ధతిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఇదే ప్రాసెస్లో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ టైప్లో తీసుకుని రావాలి. మన స్కూల్కి కూడా ఒక మంచి పేరు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నాగేశ్వర గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది నేను పోయినప్పుడు కూడా చెప్తుంటారు, మేము పలానా స్కూల్లో చదివాము, పలానా స్కూల్. ఈరోజు నేను చెప్తుంటాం పలానా దగ్గర చదివామని చెప్పేసి. ఈ రోజుకి మాకు టీచర్స్ వాళ్ళంతా కూడా కలిసినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు అంతా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు అయినా కూడా వచ్చి కలిసిపోతుంటారు. అలాంటిది చిన్నప్పటి నుంచి ఆ బంధం అనేది టీచర్స్కి స్టూడెంట్స్కి ఉండే బంధం చాలా విలువైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఒక మంచి స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు కూడా పంపిస్తున్నారు. కాబట్టి దాని పద్ధతిలోనే మనం ఒక డిసిప్లైన్ మంచి పద్ధతిలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేస్తూ మా పూర్తి సపోర్ట్ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. ఇది మన స్కూల్ మాదిరే. ఎప్పుడు కూడా మీరు ఏం చెప్తే కూడా మా సైడ్ నుంచి ఏది కూడా మీరు చెప్పలే కూడా తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు చాలా టైం అయింది. నాకు చాలా
పొద్దున్నే జనాలు ఎక్కువ కొంచెం ఉండే లోపల లేట్ అయిపోయింది. అయినా కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం బాగా చేశారు. అందుకని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.